2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం. దేశ సగటు కంటే వేగంగా తెలంగాణ అభివృద్ధి. బ్యాంకర్ల సమావేశంలో భట్టి కామెంట్. అభివృద్ధిలో ఏపీ దూసుకుపోతోంది. గుంటూరు నుంచి గూగుల్ సెంటర్ వరకు డెవలప్మెంట్. 2 ఏళ్లలో 5 బ్రిడ్జ్ల నిర్మాణం చేపట్టామన్న పెమ్మసాని. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి. 2028లో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. సీఎం రేవంత్ ని విమర్శిస్తే ఊరుకోమన్న అడ్లూరి. ధాన్యం కొనుగోళ్లపై కేటీఆర్ అబద్ధాలు చెప్తున్నారు. రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోంది. బీఆర్ఎస్ గెలిచే పరిస్థితి లేదన్న బలరాం నాయక్. అధికారంలోకి వచ్చాక ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం. ఆ భూముల్లో ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలు చేస్తోందన్న హరీష్ రావు. హరీష్ పెట్టుబడులు పెట్టే వారిని భయపెడుతున్నారు. తెలంగాణ అభివృద్ధి చెందడం వారికి ఇష్టం లేదు. కాంగ్రెస్ పై కుట్రలు చేస్తున్నారన్న ఎమ్మెల్యే ఎన్నం. కాంగ్రెస్ బీజేపీ ఐక్యంగా ఉన్నాయి. బండి భగీరథ్ కేసుపై రాహుల్ స్పందించరా? పార్టీని బీజేపీకి తాకట్టు పెట్టారా అంటూ జగదీష్ రెడ్డి ప్రశ్నలు. సివిల్ సప్లైస్ అధికారులతో మంత్రి నాదెండ్ల సమీక్ష. ఏపీలో పీఎన్జీ గ్యాస్ విస్తరణపై ప్రత్యేక సమావేశం. పీఎన్జీ ఫిల్లింగ్ సెంటర్లకు స్థలాలు కేటాయించే యోచన. చంద్రబాబు సింగపూర్ పర్యటన ఖరారు. వచ్చే నెల 14 నుంచి 16 వరకు సింగపూర్ టూర్. వరల్డ్ సిటీస్ సమ్మిట్ లో పాల్గొనున్న సీఎం. హీట్ వేవ్ పరిస్థితులపై చంద్రబాబు సమీక్ష. టెంట్లు, చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్న ఆదేశం. ఎండలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్న సీఎం. జగన్ ప్రభుత్వంలో రౌడీయిజం రాజ్యమేలింది. వైసీపీ గొడ్డలి గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది. వచ్చే ఎన్నికల్లో వారికి 11 సీట్లు కూడా రావన్న కేసినేని. ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయి. మహిళలపై నేరాల్లో ఏపీ ప్రథమ స్థానంలో ఉంది. బాలికపై అత్యాచారం దారుణమన్న వరదు కళ్యాణి. తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ రాజీనామా. సీఎస్ కు లేఖ పంపిన ఆకునూరి మురళి. మరో 4 నెలల పదవీ కాలం ఉండగానే రెసిగ్నేషన్. టీడీపీ కార్యాలయానికి ఎమ్మెల్యే థామస్. వివాదాస్పద వ్యాఖ్యలపై అధిష్టానానికి వివరణ. ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేయనని హామీ. మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ ఇళ్లలో ఏసీబీ సోదాలు. వంశీమోహన్ కి చెందిన 8 ఇళ్లలో తనిఖీలు. 100 కోట్ల ఆస్తుల గుర్తింపు. మంచిర్యాల ప్రజాపాలన సమావేశం రసాభాస. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల వాగ్వాదం. ఇరుపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్. విజయవాడ థార్ వార్ కేసులో విచారణ. మాట్లాడాలని పిలిచి బొల్లా ఓంపై రోహిత్ దాడి. ప్రతి దాడికి దిగిన ఓం రోడ్డుపై బాహాబాహి. హైదరాబాద్ లో టీవీ9 కేఏబీ ఎడ్యుకేషన్ ఎక్స్పో. హైటెక్స్ లో 100కి పైగా కాలేజీల స్టాల్స్ ఏర్పాటు. పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న విద్యార్థులు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ తనిఖీలు. 3 కోట్ల విలువైన 10 కిలోల డ్రగ్స్ సీజ్. బ్యాంక్ నుంచి వచ్చిన ప్రయాణికుడి అరెస్ట్. నీట్ పేపర్ లీకేజ్ కేసులో మరొకరు అరెస్ట్. పూణేలో మనీషాని అరెస్ట్ చేసిన సిబిఐ. ఫిజిక్స్ పేపర్ లీక్ చేసినట్టు ఆరోపణ. అహ్మదాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం. పరిశ్రమలో తగలబడుతున్న కెమికల్ డ్రమ్ములు. దట్టంగా వ్యాపించిన పొగలు. హర్యానాలోని భివానీలో అగ్ని ప్రమాదం. ట్రాన్స్ఫార్మర్ లో భారీగా ఎగిసిపడిన మంటలు. తగలబడ్డ పలు పూల దుకాణాలు. జబల్పూర్ కోర్టులో నటి త్విషా భర్త అరెస్ట్. సమర్థ్ సింగ్ ని అరెస్ట్ చేసిన భోపాల్ పోలీసులు ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు భర్తపై ఆరోపణలు.